మన దేవుడు సంగమా, మనం ప్రార్థన ఆలకించే దేవుడు కదా. హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు కాబట్టి దేవుడు నామని ఆరాధించుకుందాం. హల్లెలూయా. ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనయ్యుందు బ్రతుకు దినములన్నీ, నీ బానిసనయ్యుందు బ్రతుకు దినములన్నీ. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని నామమున ఆరాధించుకుందాం సంగమా. అడిగి వాటి కంటే అత్యధికంగా దయచేయ దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడని ఆయన పేరుగా సంగమా. హల్లెలూయా. తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నా. అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికముగా ఇచ్చే దేవుడు కదా ప్రభువా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆపత్కాలంలో మొరపెట్టగానే సమీపమైన దేవుడు మన దేవుడు సంగమా. మన ఆపత్కాలంలో యెహోవా నామము నమ్మదగిన నామం అన్నట్లుగా దేవుని నామాన్ని ఆరాధించుకుందాం సంగమా. హల్లెలూయా. ఆపద వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎన్నటికీ త్రోసివేసే దేవుడు కాదు సంగమా. ఆరాధించుకుందాం. హల్లెలూయా. ఆపత్కాలంలో మొరపెట్టగానే తండ్రి, మీరు మాకు సమీపంగా వచ్చారయ్య అంటూ దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివి నా యేసయ్యా. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివి నా యేసయ్యా. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము. నా ప్రార్థనలన్నీ
ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనయ్యుందు బ్రతుకు దినములన్నీ. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనయ్యుందు బ్రతుకు దినములన్నీ. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమ